రమణీయ సంజీవనానికి స్వాగతం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి త్యాగధనులు ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి అదృష్టవంతులు ఉన్న దేశం భారతదేశం. ఎవరి త్యాగధనులు అంటే తల్లిదండ్రులు. ఎవరు ఈ అదృష్టవంతులు అంటే వారి పిల్లలు, అంటే బిడ్డ కొడుకులు. మరి వీళ్ళు తల్లిదండ్రులు త్యాగాలు చేసేది ఏదో దేశం కోసం త్యాగాలు కాదు, ఇతరుల కోసం త్యాగాలు కాదు. కేవలం వాళ్ళ సంతానం కోసం వాళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళు చచ్చిపోయేంత వరకు పిల్లలు 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 అని ఉన్నదంతా ఊడ్చిపెట్టి అట్లా త్యాగం చేస్తారు. అంత గొప్ప త్యాగాలు చేస్తారు. వీళ్ళు మర్చిపోతారు. అంటే కొడుకు కోడలు వీళ్ళంతా రేపు భవిష్యత్తు నిధి కదా అని అనుకుంటారు పాపం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి, అట్లా లేవు కదా. అదే అమెరికాలో అయితే ఎట్లా ఉంటుందంటే 18 ఏళ్ళు వచ్చినాయంటే పిల్లలు 18 ఏళ్ల వరకు వాళ్ళ బాధ్యతలు చేస్తారు. పేరెంట్స్ చదివిస్తారు మంచిగా, అప్పటి వరకు ఓకే కొన్ని చేస్తారు. కానీ 18 ఏళ్ళు వచ్చినాయంటే వాళ్ళు అక్కడ చట్టాలా మరి అక్కడ అట్లా మార్పులా తెలియదు. కానీ అక్కడ 18 ఏళ్ళు వచ్చినాయంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలుచుంటారు. ఏదో పార్ట్ టైమో ఏదో చేసుకుంటారు మంచిగా. వాని జాగల వాడు ఉంటాడు, వీని జాగల వీడి ఉంటారు, ఇద్దరు దులుపుకుంటారు. ఇక దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఏం వర్రీస్ లేవు, నో వర్రీ. వర్రీ అంతా ఇండియాలోనే ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మొత్తం మనం ఏం చేసి ఏం లేకుండా మనం వీళ్ళ కోసం ఖర్చులు చేస్తాను. ఖర్చులు చేసినన్ని రోజులు మంచిగా అంటే నీ బాధ్యత ఎక్కడి వరకు ఉండాలి అంటే వాళ్ళని చదివి మంచిగా వాళ్ళు సెటిల్ అయ్యేదానిక చూడు, ఆఖరికి పెళ్లి అయ్యే వరకు నీ బాధ్యత ఉండాలి. పెళ్లి అయినాక కూడా వాళ్ళని పట్టుకొని వెళ్ళాడుతున్నావు. అది ఏమైపోతుంది, ఇప్పుడు అన్ని ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి కదా. ఇంకా ఏమిస్తాడు మా నాయన మా అమ్మ ఏమి ఇస్తుందని ఇట్లా చూస్తారు. అట్లా మారిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తలేము. కలెక్టర్ ఎట్లా పోతే మొత్తం అర్జీలు పెట్టుకుంటారు. నా కొడుకు నన్ను గెంటేసినారు, నా కోడలు నన్ను గెంటేసింది, మా ఆస్తి అంతా గుంజుకున్నారు, కోర్టులు ఆస్తి ఇచ్చినాం, ఇప్పుడు మా కర్మకి ఇట్లా అయిపోయింది అంటే ఇప్పుడు అనుకుంటూ వస్తుందా. అందుకే ఎవరు కానీ జాగ్రత్త పడండి. ఈ కాలం తల్లిదండ్రులు అంతా జాగ్రత్త పడాలి. మనకంటూ ఒక నిధిని ఏర్పరచుకోవాలి. వాళ్ళు ఏదో భవిష్య నిధి అని అనుకుంటున్నాం, కానీ అట్లా ఆశపడకండి. మన నిధి మన ఖర్చుల కోసం కొంత మీరు కూడా సీక్రెట్గా ఉండాలి. ఇది కూడా ఎందుకంటే మళ్ళీ గుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం సీక్రెట్గా మీరు కూడా సంపాదించుకొని పెట్టుకుంటే రేపు ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా మనం తల్లిదండ్రులుగా ఎక్కువ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. పెళ్ళి అయినామంటే వదిలిపెట్టండి. ఇక మళ్ళీ మనవడు మనవరాలు ఇట్లా కథ మన్ను మశనం అని అన్నీ ఎంటబడిపోయి బాధలు తెచ్చుకుంటాం. అయ్యో నేను అక్కడికి పోతే నా కోడలు నన్ను మంచుకున్నావా అడగలేను, నమస్తే పెట్టలేదు, బాగున్నావా అత్త అనలేదు. ఇటువంటి సమస్యలు టైంకి తిండి పెట్టలేదు, మా టైం ఇదని తెలియదా, ఇంతదా మమ్మల్ని ఇంత ఘోరంగా చూస్తుంది. ఎందుకండి ఈ కష్టాలు? ఎక్కువ తక్కువ వాళ్ళ ఇంటికి పోడు, ఏదో పోతే రోజు ఉండాలి, మంచిగా రావాలి. ఎందుకంటే సమస్యలు మనం ఎట్లయిపోతే ముడతలు పడ్డాము. ఇక మనం ఎవరికి కొంతమందికి అవసరం ఉండదు. అట్లా అయిపోయింది రాజ్యం. కాబట్టి మనం అక్కడికి పోవాలి, రావాలి, మంచిగా జాగ్రత్తగా ఉండాలి. పక్షి ఏం చేస్తుంది, తన పిల్లలను రెక్కలు వచ్చేదానిక చూస్తుంది. రెక్కలు రాగానే దానంతలు అది పోతే దీనంతలు ఇది ఉంటుంది, దులుపుకుంటుంది కదా. అట్లా మనం కూడా దులుపుకుంటే సంతోషంగా ఉంటాం. అందుకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.